గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, నా పేరు వరలక్ష్మి, యోగా ఇన్స్ట్రక్టర్ ఫ్రమ్ నమస్తే యోగా హెచ్విఎస్. సో ఈరోజు మనం పీసీఓడికి సంబంధించిన కొన్ని ఆసనాలు నేర్చుకుందాము. సో బిఫోర్ స్టార్టింగ్ ది క్లాస్, we will start our class with Omkara and a prayer. So keeping your hands in Chin Mudra, sitting in a proper position, Padmasana, Vajrasana or Sukhasana, keeping your backbone straight, shoulders stiff, hands in the Chin Mudra, keeping your backbone straight, closing your eyes. Let us chant Omkara for 3 times. Take a deep breathing in. Om. 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 Joining your palms, let us chant the prayer. Om Sahana Vavatu Sahanau Bhunattu Saha Viryam Karvavahai Tejasvinavadhitamastu Ma Vidvishavahai. Om Shanti Shanti Shanti. Rub your palms, generating heat on your palms, placing on your eyes, your face, facing your palms, open your eyes. Namaste everybody. సో ఈరోజు మనం పీసీఓడికి సంబంధించిన కొన్ని ఆసనాల గురించి మాట్లాడుకుందాము. సో పీసీఓడి అనేది ఈ మధ్య చాలా మందికి ఒక ప్రాబ్లం అనేది అవుతుంది. ఎస్పెషల్లీ ద కాలేజ్ గోయింగ్ గర్ల్స్‌కి, టీనేజర్స్‌కి కానీ 20స్, 30స్ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి చాలా ట్రబుల్ అవుతుంది. సో ఎందుకు అంటే చాలా చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్, ద న్యూ లైఫ్ స్టైల్, దానివల్ల మనకు హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది. సో అండ్ ఆల్సో ద ఫుడ్ విచ్ వీఆర్ కన్జ్యూమింగ్ ఇట్, అది కూడా చాలా ట్రబుల్ ఇస్తుంది. బికాజ్ మనం తినే ఫుడ్‌కి సంబంధించి కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. సో బేసికలీ మనకు 3 టైప్స్ ఆఫ్ ఫుడ్ అనేది ఉంటుంది. వన్ ఈజ్ సాత్విక, రాజసిక అండ్ తామసిక. సో సాత్విక ఆహారం అనేది ద ఫుడ్ అనేది న్యాచురల్ ఫుడ్, లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, బాయిల్డ్ ఫుడ్ కానీ మనకు న్యాచురల్‌గా మనకి ఈజీగా డైజెస్టిబుల్ అయ్యే ఫుడ్‌ని సాత్విక ఆహారం అంటారు. రాజసిక ఫుడ్ అనేది మనం ఎక్కువ మసాలాస్ కానీ, ఆయిల్ కన్జంప్షన్ వల్ల, ఎక్కువ సాల్ట్స్, వాటి వల్ల మనకు చాలా హెల్త్ అనేది ఇష్యూస్ అనేది వస్తుంది. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద తామసిక ఆహార, దట్ ఈస్ వి కాల్ ద పాడైపోయిన ఫుడ్ విచ్ మనం ఫ్రిడ్జ్‌లో ఏదైతే పెట్టి మనం మళ్ళా రీహీట్ చేసుకొని తింటామో, అండ్ మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి తామసిక ఆహారంలో. సో మీకు బేసిక్‌గా చెప్తున్నాను. సో మనం ఈ రోజుల్లో మనం ఎక్కువ రాజసిక, తామసిక ఫుడ్‌కి హ్యాబిచ్యుయేటెడ్ అయితున్నాము. సో అందువలన మన బాడీలో చాలా డిస్టర్బెన్సెస్, చేంజెస్ అనేది వస్తుంది. దానివల్ల మనకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. సో మనం ఇప్పుడు పీసీఓడి గురించి మాట్లాడుకుంటున్నాము. సో మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో, సో జంక్ ఫుడ్ తినడం వల్ల, సో మనం ఎక్సెస్ ఆయిల్ ఫుడ్ కానీ, ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల చాలా బాడీలో ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. సో మనం మంచి డైట్ తీసుకుంటూ, మనం మంచిగా యోగాసనాస్ చేస్తే మనకు ఒక ఇంప్రూవ్‌మెంట్ అనేది వస్తుంది. సో మనం ప్రాపర్‌గా ఒక సిస్టమాటిక్‌గా డైలీ యోగా ప్రాక్టీస్ చేస్తూ, మంచి ఫుడ్ కన్జ్యూమ్ చేస్తుంటే మనకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఆపుతుంది. సో మనం ఫస్ట్ వచ్చేసి కొన్ని ఆసనాస్ చేద్దాము పీసీఓడికి సంబంధించినవి. సో ఫస్ట్ వన్ వచ్చేసి భద్రాసన చేద్దాము. ఇది చేయడానికి both the legs straight, legs closer. సో మీకు మాక్సిమం లెగ్స్ ఎంత క్లోజ్ మీ పెల్విక్‌కి వీలైనంత క్లోజ్‌గా తీసుకొని, బ్యాక్ బోన్ స్ట్రెయిట్ పెట్టి, లెగ్స్ అప్ అండ్ డౌన్ స్వింగ్ చేయడం. ఒక 50 టైమ్స్ కానీ, 30-50 టైమ్స్ కానీ బ్యాక్ బోన్ స్ట్రెయిట్ పెట్టి, లెగ్స్ అనేవి ఇలా స్వింగ్ అప్ అండ్ డౌన్ చేద్దాము.
మనం ఇంకా దీంట్లో ఎక్సెస్ మూవ్‌మెంట్ ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అండ్ ఆల్సో మనం ఈ మూవ్‌మెంట్ చేసేటప్పుడు ఇలా ఎక్సెసివ్ బ్రీతింగ్ ఇన్ అండ్ బ్రీతింగ్ అవుట్. 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా మనం డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్ చేస్తూ 10 x 3 సెట్స్ కానీ, 8 x 3 సెట్స్ కానీ మీ బాడీ కేపబుల్ బట్టి ఇదొకటి నీ డైలీ లైఫ్‌లో మార్నింగ్ టైమ్‌లో ఇంక్లూడ్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి భార్జరి ఆసన. భార్జరి ఆసన చేయడానికి ఫస్ట్ వజ్రాసనంలో కూర్చోవాలి. దెన్ ఎల్బోస్ అండ్ నీస్ జాయిన్ చేసి లైక్ ఏ క్యాట్ పోజ్‌లో రావాలి. సో టోస్ అనేవి రిలాక్స్‌గా ఉంచాలి. ఇలా కాకుండా జస్ట్ రిలాక్స్‌గా వెనకాల. సో లుకింగ్ స్ట్రెయిట్, బ్రీతింగ్ ఇన్. మనం బ్రీత్ ఇన్ చేసేటప్పుడు లోవర్ బ్యాక్ అనేది డౌన్‌కి మీకు సాధ్యమైనంత డౌన్‌కి చేయాలి. హెడ్ షుడ్ బి అప్. మాక్సిమం ఇన్‌హేల్. 2 బ్రీత్ ఔట్ అన్నప్పుడు మీకు వీలైనంత ఫుల్‌గా బ్రీత్ ఔట్ చేయాలి. 3 4 5 6 7 8 9 10 నౌ రిలాక్స్. సో ఇది కూడా మనం 10 x 2 ఆర్ 3 సెట్స్ చేసుకోవచ్చు. 10 x 3 ఆర్ 8 x 3 అలా మీ కంఫర్ట్ బట్టి. సో దీంట్లో కూడా మనం నెక్స్ట్ వేరియేషన్ సేమ్ ఇందాక వచ్చిన పొజిషన్‌లో బ్రీతింగ్ చేస్తూ రైట్ లెగ్ బ్యాక్. మీ మోకాలు అనేది స్ట్రెయిట్ ఉండాలి. మీకు సాధ్యమైనంత వరకు లెగ్‌ని పైకి లిఫ్ట్ చేయొచ్చు. 2 బ్రీత్ ఔట్. అగైన్ 3 4 5 6 7 8 9 మీరు 9థ్ కౌంట్‌లో ఒక 5 ఆర్ 8 ఆర్ 10 కౌంట్స్ హోల్డింగ్ చేయొచ్చు. నేను 5 కౌంట్స్ చెప్తాను. 1 2 3 4 5 స్లోలీ లెగ్ డౌన్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ సేమ్. 1 బ్రీతింగ్ ఇన్. 2 బ్రీత్ ఔట్. 3 4 5 6 7 8 9 సేమ్ 5 కౌంట్స్ హోల్డింగ్. 1 2 3 4 5 డౌన్. వజ్రాసనంలో కూర్చోండి. డీప్ బ్రీతింగ్ ఇన్ అండ్ డీప్ బ్రీత్ ఔట్.
అండ్ రిలాక్స్. సో చూసారు కదా, పీసీఓడికి సంబంధించిన ఆసనాస్ చేశాం కదా. సో డైలీ మార్నింగ్ మీ రొటీన్లో ఇవి యాడ్ చేసుకొని విత్ ప్రాపర్ డైట్ అండ్ ఆల్సో మనం మంచి రొటీన్తో ఇది చేస్తే మీకు ప్రాబ్లం అనేది కొంచెం బ్యాలెన్స్ అనేది వస్తుంది. సో రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక ఆసనాస్తో కలుస్తాము. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.